హాయ్ ఫ్రెండ్స్, కొల్లేరు అఫీషియల్కి స్వాగతం. ఈరోజు ఇసుగుదొందల కర్రీ వండుతున్నానండి. ఇవి ప్రత్యేకంగా కొల్లేరులోనే పండినాయి, ఉప్పుటేరులో. అవి తీసుకొచ్చారు. అది కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. శుభ్రం చేసి బాండీలో వేస్తున్నానండి. ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు వేసాను. 3 చెంచాలు కారం వేసాను. తగినంత ఉప్పు వేసుకుని అన్నీ కలియబెట్టుకుని వండుకోవాలండి. ఇవి కొంచెం తగినంత ఉప్పు వేసి ఆయిల్ కూడా కొంచెం వేసాను తగినంత. నేను ఆయిల్ ఎక్కువగా వాడుతున్నానంటే నీసు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి. ధనియాలను, జీలకర్ర పొడి, వేపిన పొడి వేసానండి. అది గ్రేవీ వస్తుందని ఉల్లిపాయ పేస్ట్ వేసాను. యాక్చువల్లీ ఎక్కువగా ఉల్లిపాయలు ఎక్కువ వేయరు అందులో. ఉల్లిపాయలు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుని వండుకుంటారండి. నేను బయటికి పంపించాలని కూర కొంచెం గ్రేవీ ఉండాలని ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ పేస్ట్ చేసి దానికోసం కొంచెం వాటర్ పోసి కొద్దిగా వేసుకోవాలండి. వాటరు కొంచెంగా వేసుకున్నాను. ముక్కలు ములిగేంత వరకు వేసి కొంచెం కరివేపాకు వేసి 3 గడ్డలు వెల్లుల్లిపాయలు వేయాలండి. కొంచెం ఉడుకుతుందనగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పేస్ట్ అయితే బాగోదు, అందుకని 3 గడ్డలు వెల్లుల్లిపాయలు చిదిమి కొంచెం ఉడికిన తర్వాత వేస్తున్నాను. వేసి దింపేసుకుందామండి. చాలా స్లో మంట మీద వండుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. నేను అసలు ఒక్కసారి గట్టి పెట్టలేదు, చూసారండి. గట్టి పెట్టుకోకూడదు. కొద్దిగా వాటర్ తక్కువ వేసి వండుకోవాలి. ఇవి బాలింతరాలకి ఎక్కువగా పెడతారండి. అవి ఎక్కువగాను పత్తుని చేసేవారు ఎక్కువగా తింటారు ఈ చేపలు. చూసారండి, చాలా స్మూత్గా ఉంటాయి చేపలు. ఇవి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఉప్పు కారం అవి ఫస్ట్ వేసినట్టు సరిపోనియండి. ఇంకెక్కువగా వేయలేదు నేనేమీని. బాగా గుజ్జు, బాగా గ్రేవీ, బాగా ముక్కంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచాను. కొత్తిమీర కూడా వేయలేదండి. అవి వేసినా బాగోదని నేను మామూలుగా నాటు పద్ధతిలోనే వండుతున్నాను. దీనికి కాంపిటీషన్గా పచ్చిపులుసు చాలా బాగుంటుంది. పచ్చిపులుసు కూడా చేసుకున్నాం మిమ్మల్ని.